శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 72వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో రాజసూయ యాగం పరిసమాప్తి అనంతరం వచ్చినటువంటి అతిథులు, రాజులు, మహర్షులు అందరూ కూడా ధర్మరాజు దగ్గర వీడ్కోలు పలికి వారి వారి యొక్క స్థలాలకి, వారి యొక్క నగరాలకి, నివాసాలకి వెళ్ళటం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధర్మరాజు అనుమతి తీసుకుని బయలుదేరుతున్నారు, ఆశీర్వదించి. మరి ఆ వివరాలు ఎట్లా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 72వ అధ్యాయం. ఇందులో చెప్పబడినటువంటి ముఖ్యమైన అంశం యుధిష్ఠిరేణ వ్యాసాదీనాం పూజనం. ధర్మరాజు వ్యాసుడు మొదలైనటువంటి మహర్షులందరికీ కూడా పూజించడం. రాజ్ఞాం యుధిష్ఠిరం ఆమంత్ర్య స్వస్వదేశ గమనం. రాజులందరూ కూడా ధర్మరాజు దగ్గర సెలవు తీసుకుని వారి వారి యొక్క దేశాలకు వెళ్ళటం అనేది జరుగుతున్నది. శ్రీకృష్ణస్య యుధిష్ఠిరాదీనాం ఆమంత్ర్య ద్వారకాం ప్రతి గమనం. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ద్వారకా నగరానికి బయలుదేరటం, ప్రతి గమనం. ఇవన్నీ వివరించారు ఈ అధ్యాయం. శ్రీ వైశంపాయన ఉవాచ తతస్స కురురాజస్య సర్వకర్మ సమృద్ధిమాన్ యజ్ఞః ప్రీతికరో రాజన్ సంభవౌ విపులోత్సవః. హే రాజన్, ఓ జనమేజయ మహారాజా అంటూ వైశంపాయనుడు ఈ ఆఖ్యానాన్ని వినిపిస్తూ, తతస్స కురురాజస్య, కురురాజు అయినటువంటి ఆ ధర్మరాజు అద్భుతమైనటువంటి యాగం చేశాడు. ఏమి యాగం? దాని యొక్క ఫలితం ఏంటంటే సర్వకర్మ సమృద్ధిమాన్ యజ్ఞ. చేసినటువంటి రాజసూయ యాగానికి ఫలితం ఏంటంటే సర్వకర్మలని వృద్ధి చేసేటువంటి యాగంటది. ఆయన యొక్క యుద్ధానికి వెళ్ళాడా, విజయం చేకూరుతుంది. అట్లా ఏది చేసినా కూడా ఏ కర్మకైనా తగిన వృద్ధిని కలిగించే ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి యాగం ఏదన్నా ఉంటే అది రాజసూయ యాగం. అటువంటి యజ్ఞం ఎలా చేశాట? ప్రీతికర, అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా, సంతోషాన్ని కలిగించే విధంగా చేశాడు. అటువంటి ఆ యజ్ఞంలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ శాంతించాయి. శాంత విఘ్న సుఖారంభ ప్రభూత ధనధాన్యవాన్ అన్నవాన్ బహుభక్ష్యశ్చ కేశవేన సురక్షితః. విఘ్నాలు శాంతించాయి, ఆరంభం సుఖంగా కలిగింది. ప్రభూత ధనధాన్యవాన్, మిక్కిలి ధనవంతుడయ్యాడు. ఓ పక్కన సోదరులు నలుగురు కూడా దిగ్విజయ యాత్ర చేసుకొచ్చి కొట్టుకొచ్చారు అద్భుతమైనటువంటి సంపదల్ని. అంతేకాకుండా ఇక్కడ తెచ్చినటువంటి రాజుల యొక్క కానుకలు, వాటితో ధర్మరాజు ప్రభూత ధన ధాన్య వాన్, ఐశ్వర్యవంతుడయ్యాడు ధర్మరాజు. దాంతో ఆ యజ్ఞంలో కూడా అద్భుతమైనటువంటి అన్న సంతర్పణ చేశాడు. అన్నవాన్ బహుభక్ష్యశ్చ, అందరికీ సంతృప్తి కలిగేటువంటి విధంగా మనం చెప్పుకున్న లక్షలాది మంది భోజనం చేసిన తర్వాత ఒక గంట మోగటమో లేకపోతే ఒక శంఖనాదం చేయడమో చేసేవారు. అట్లాంటి శంఖనాదాలు నిరంతరము వినిపిస్తూనే ఉండేవి ఆ రాజసూయ యాగం. అంటే ఎన్ని లక్షల మంది భోజనాలు చేసి ఉంటారు. ఇవన్నీ ఎలా జరిగాయి? కేశవేన సురక్షిత, వెనకాల పరమాత్ముని యొక్క అండదండలు, ఆయన ఆశీర్వాద బలం, ఆయన చేత రక్షించబడినటువంటి వీళ్ళందరూ కూడా ఈ యాగాన్ని ఈ విధంగా సుసంపన్నం చేశారు. సమాపయామాస చ తం రాజసూయం మహాక్రతుం కోటి సహస్రం ప్రదదౌ బ్రాహ్మణానాం మహాత్మనాం. అట్లాంటి రాజసూయ మహాక్రతువుని సమాపయామాస, సమాప్తి చేశాడు, విజయవంతంగా
దాన్ని సమాప్తి చేసి ఆ వెళ్తున్నటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా 1,00,00,000 ప్రదదో. ఒక్కొక్క బ్రాహ్మణుడికి ఒక 1,000 కోట్లు, 1,000 కోట్లు, 1,00,00,000 బంగారు నాణాలు అట్లాంటి సమర్పించాడు. బ్రాహ్మణానాం మహాత్మనాం న కరిష్యతి తం లోకే కశ్చిదన్యో మహీపతి. ఎట్లా చేశాడయ్యా ఇదంతా అంటే, కశ్చిత్ అన్యః మహీపతి, ఇతడు తప్ప వేరొక మహారాజు ఎవడు కూడా ఈ లోకంలో, మానవ లోకంలో ఇలా ఎవరు చేయలేరు అన్నట్టు చేశాట. న కరిష్యతి అన్యః మహీపతి. ధర్మరాజు కాబట్టి చేశాడండి, మరొక వాడు చేసేవాడా అన్నట్టుగా. న కరిష్యతి తం లోకే, లోకే అంటే ఈ మానవ లోకంలో ఇట్లా ఎవరు చేయలేరు. యాజకా సర్వకామైశ్చ సతతం తత్రుపు ధనై. యజ్ఞం చేసినటువంటి యాజకులు కూడా అద్భుతంగా చేశారు, విజయం చేకూరేట్టు చేశారు, శాస్త్రబద్ధంగా చేశారు. పైగా తీసుకున్నటువంటి దానంతో కూడా సతతం తత్రుపు ధనై, తీసుకున్నటువంటి ఆ ధర్మరాజు ఇచ్చినటువంటి కానుకలతో తృప్తి పడ్డారు. ఆ తృప్తి కావాలి. వచ్చినటువంటి బ్రాహ్మణుడు తృప్తి పడ్డాడా సకల సంపదలు మనకు కలుగుతాయి. అట్లా వాళ్ళు హాయిగా ఆనందంగా వెళ్ళారు. తతశ్చావభృత స్నాతః స రాజా పాండునందన. ఆ తర్వాత యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత, దానాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత అవభృత స్నానం అని ఉంటుంది. ఆ పుణ్య జలాలని, అంతవరకు యాగంలో ఏ జలాలైతే పూజించబడుతూ ఉంటాయో సకల దేవతల యొక్క ఆరాధనతో, వరుణదేవుడి యొక్క ఆవాహనతో ఆ ఆ నదీ జలాలని, ఆ కలశ జలాలని ఆయన మీద సంప్రోక్షణ చేస్తారు, ధర్మరాజు మీద, పాండవుల మీద. అట్లాంటి అవభృత స్నానాన్ని చేశాడు పాండునందనుడు. తతశ్చావభృత స్నాతః స రాజా పాండునందనః వ్యాసం ధౌమ్యం వసిష్ఠం చ నారదం చ మహామునిం సుమంతుం జైమినిం పైలం వైశంపాయనమేవ చ యాజ్ఞవల్క్యం చ కపిలం కపాలం కౌశికం తథా సర్వాంశ్చ ఋత్విక్ ప్రవరాన్ పూజయామాస సత్కృతాన్. ఈ పైన చెప్పినటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో, వ్యాసుడి దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళందరినీ కూడా చక్కగా పూజయామాస సత్కృతాన్. వాళ్ళని ఎలా పూజించాలో, ఎలా గౌరవించాలో, ఎలా సత్కరించాలో అలా సత్కరించి పంపిస్తున్నాడు ధర్మరాజు. దాంట్లో వ్యాసుల వారు మొట్టమొదట, ధౌమ్యుల వారు, ధౌమ్య పురోహితుడు, వశిష్ఠుల వారు, ఇక్ష్వాకు వంశ కులవులు వశిష్ఠుడు, రాముల వారి యొక్క తరంలో వాడు ఇక్కడ కూడా వచ్చాడు. అట్లా మహానుభావులు వాళ్ళందరూ కూడా, అందులో కూడా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు చెప్పక్కర్లా, దేవలోకంలో నిరంతరము సంచరిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఇట్లాంటి యాగ కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే నారదుడు, దేవర్షి అయిన నారదుడు, అలాగే ఈ వ్యాసుని యొక్క శిష్యులు ఉన్నారు, సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు మొదలైనటువంటి 4 శిష్యులు. యాజ్ఞవల్క్యం చ కపిలం కపాలం కౌశికం. యాజ్ఞవల్క్యుడు, కపిలుడు, కపాలుడు, కౌశికుడు, ఇట్లాంటి ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళు కాకుండా సర్వస్థమైనటువంటి ఋత్విక్కులని కూడా చక్కగా పూజించి సత్కరించి యథా ఉచితంగా గౌరవించాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, యుష్మత్ ప్రసాదాత్ ప్రాప్తోయం రాజసూయో మహాక్రతు అని ఆ బ్రాహ్మణోత్తముల పట్ల, బ్రాహ్మణోత్తములతో, ఆ మహర్షులతో చెప్తున్నట్టుగా వ్యాసుల వారితో చెప్తున్నాడు. ఇక్కడ మీ యొక్క అనుగ్రహంతో, శ్రీకృష్ణుల వారి యొక్క ఆశీస్సులతో ఈ యజ్ఞాన్ని సుసంపన్నం చేసుకున్నాను అని ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. యుష్మత్ ప్రసాదాత్ అంటే మీ ప్రసాదంతో, మీ అనుగ్రహం. యుష్మత్ ప్రసాదాత్ ప్రాప్తో అయం రాజసూయ. ఈ రాజసూయం అనేటువంటిది నాకు తెలియదు. నారదుల వారు వచ్చారు, అయ్యా మీ నాన్న రాజసూయం చేయమంటున్నాడు, సంకల్పించు అంటే మీరందరూ సరే అన్నారు, బాగుంటుంది చేయండి అన్నారు. తర్వాత కృష్ణ పరమాత్ముడు కూడా దానికి సహకరించాడు. అట్లాంటి మహాక్రతువుని ఈనాడు చేయగలిగానంటే కేవలం మీ అనుగ్రహమే స్వామి. అంతేకాకుండా జనార్దన ప్రసాదాద్ధి సంపూర్ణో మే మనోరథ. నా మనోరథం ఈరోజు సంపూర్ణమైంది. అద్భుతమైనటువంటి కార్యం ఇది, చేయగలనా లేదా అనుకున్నటువంటి కార్యం, ఊహించినటువంటి కార్యం నా చేత చేయించారు. కాబట్టి ఇది తప్పకుండా జనార్దనుడి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కానే కాదు అంటూ సంతోషించాడు యుధిష్ఠిరుడు. శ్రీ వైశంపాయన ఉవాచ అథ యజ్ఞం సమాప్యాంతే పూజయామాస మాధవం. యజ్ఞం సమాప్తి అవ్వంగానే ముందు మాధవుణ్ణి చక్కగా
పూజయామాస మాధవ. శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించాడు. తర్వాత కృష్ణ పరమాత్ముడి తర్వాత ఎవరైతే ఉన్నారో బలదేవంచ దేవేశం భీష్మాద్యాంశ్చ కురుద్వహన్. బలరాముడు, బలదేవుడన్నా బలరాముడన్నా ఒకరే. బలదేవుడు, బలదేవంచ దేవేశం కృష్ణ పరమాత్ముడి యొక్క సోదరుడు రామానుజుడు. ఈయన రాముడు, రామానుజుడేమన్నా శ్రీకృష్ణ పరమాత్మ. రామాయణంలో రామానుజుడు అంటే లక్ష్మణుడి కిందకి వస్తాడు, రాముడి యొక్క సోదరుడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరైనా రామానుజులే అవ్వచ్చు, ముఖ్యంగా విశేషంగా లక్ష్మణ స్వామి. ఇక్కడ రామానుజుడు అంటే కృష్ణ పరమాత్మ, ఎందుకంటే రాముడు ఎవరు అంటే బలరాముడు, ఆ రాముడి తమ్ముడు కృష్ణుడు. అట్లా రామానుజుడిని రాముణ్ణి, బలదేవుణ్ణి రామానుజుడు అయినటువంటి మాధవుణ్ణి. అలాగే భీష్మాద్యాంశ్చ, భీష్మ ప్లస్ ఆది అన్నారు. భీష్ముడు మొదలుగా కలిగి ద్రోణాచార్యుడు అందరికీ చెప్పక్కల. కురువంశంలో పెద్దలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా పూజించాడు ధర్మరాజు పేరు పేరున. తతస్వభృత స్నాతం ధర్మాత్మానం యుధిష్ఠిరం సమస్తం పార్థివం క్షత్రముపగం ఏదమబ్రవీత్. క్షత్రముపగమ్య ఇదమబ్రవీత్. సమస్తం పార్థివం, సమస్తమైనటువంటి రాజులని ఉద్దేశించి, పృథివిని పరిపాలించేటువంటి వాళ్ళు పార్థివులు. అటువంటి పార్థివ క్షత్రియ గణాన్ని సమీపించి ఇదమబ్రవీత్, ఈ విధంగా అంటున్నాడు. దిష్ట్యా వర్ధసి ధర్మజ్ఞ, రాజులు అంటున్నారు ధర్మరాజుతో. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇక రాజులందరూ కూడా ధర్మరాజుతో ఏమంటున్నారు? దిష్ట్యా వర్ధసి, నీ అదృష్టం బాగుందయ్యా, దినదినాభివృద్ధి చెందుతున్నావు. దిష్ట్యా అంటే అదృష్టం వలన, దైవానుగ్రహము వలన అని. వర్ధసి వర్ధిల్లుగాక. దిష్ట్యా వర్ధసి ధర్మజ్ఞ, హే ధర్మజ్ఞ, ఓ యుధిష్ఠిర, భాగ్యము దైవానుకూలంతో నువ్వు వర్ధిల్లుగాక, దైవ సహాయంతో. సామ్రాజ్యం ప్రాప్తవానసి, అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని పొందావయ్యా. అంతేకాకుండా అజమీయుడు అలాంటి వాళ్ళ యొక్క కీర్తిని కూడా నువ్వు సంపాదించావు. వాళ్ళు ఇట్లాంటి యాగాలు చేసి దైవలోకంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహారాజులు, రాజర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆజమీఢాజమీఢానాం యశస్సంవర్ధితం త్వయా, అటువంటి వారి యొక్క యశస్సుని, నీ యొక్క వంశం యొక్క కీర్తిని వర్ధిల్ల చేశావు, కీర్తిని పెంపొందింపజేశావయ్యా అని చెప్పి రాజులందరూ కూడా ధర్మరాజుని ప్రశంసించారు. కర్మణైతేన రాజేంద్ర ధర్మశ్చ సుమహాన్ కృతః ఆపృచ్ఛామో నరవ్యాఘ్ర సర్వకామై సుపూజితాః స్వరాష్ట్రాన్ని గమిష్యామః తదనుజ్ఞాతుమర్హసి. కాబట్టి అనుజ్ఞాతుమర్హసి, నీ అనుజ్ఞ కోరుతున్నామని రాజులందరూ అడుగుతున్నారు. దేనికి అనుజ్ఞానం? స్వరాష్ట్రాన్ని గమిష్యామ, మేము మా మా దేశాలకి, మా రాష్ట్రాలకి, మా ప్రాంతాలకి, మా నివాసాలకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. నీ యొక్క కర్మతో, నువ్వు చేసినటువంటి కర్మలతో, దానాలు, ధర్మాలు, ధర్మ నిరతి, అద్భుతమైనటువంటి దిగ్విజయ యాత్రలు, శిశుపాలుని వధ, ఇవన్నీ కూడా నీ యొక్క ధర్మతత్వాన్ని తెలుపుతున్నాయి. ధర్మశ్చసు మహాన్ కృతః, మహాన్ కృతః, ఎవరు చేయలేనటువంటి విధంగా గొప్పగా చేశావు ఈ కార్యక్రమం అంతా కూడా. కాబట్టి ఆపృచ్ఛామో నరవ్యాఘ్ర, హే నరవ్యాఘ్ర, పురుషోసింహమ, పురుషోత్తమ, నీ అనుజ్ఞ కోరుతున్నాం. నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాం, నీ అనుజ్ఞ తీసుకుని బయలుదేరదాం అనుకుంటున్నాం. ఆపృచ్ఛామో నరవ్యాఘ్ర సర్వకామై సుపూజిత, సర్వకామై సుపూజిత, సమస్తమైనటువంటి కోరికల చేత, సమస్తమైనటువంటి మనసులో ఉండేటువంటి వాంఛితార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి చేత పూజించబడేటువంటి నిన్ను కోరుతున్నామయ్యా. శ్రుత్వాతు వచనం రాజ్ఞాం ధర్మరాజో యుధిష్ఠిరః, వాళ్ళ యొక్క వచనాలు విని ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు. యథార్హం పూజ్య నృపతీన్ భ్రాతॄన్ సర్వానువాచ. యథార్హం పూజ్య, ఆ ఉన్నటువంటి రాజులందరినీ కూడా యథా అర్హం, వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా యథావిధిగా శాస్త్రబద్ధంగా వాళ్ళని గౌరవించి సన్మానించి తన సోదరులతో అంటున్నట్ట. భ్రాతॄన్ సర్వాన్ ఉవాచ, తన సోదరులు, నలుగురు సోదరులతో ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు ధర్మరాజు. ఏమని? వీళ్ళందరినీ ఏ విధంగా తెచ్చేటప్పుడు ఎంత ఆదరంగా స్వాగతం పలికామో అంత ఆదరంగా వాళ్ళని సాగనంపి వాళ్ళ వాళ్ళ రాజ్యాలలో దింపి రండి అని చెప్పి ఆజ్ఞాపించాడు.
తెచ్చేటప్పుడు ఏమన్నా చక్కగా తీసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు ఏమన్నా వెళ్ళండి అని టాటా బై బై చెప్తారా? అది పద్ధతేనా? కాదు కదా. కాబట్టి వచ్చేటప్పుడు ఎలా మీరు పిలుచుకువచ్చారో వాళ్ళని ఇళ్ళకి, రాజ్యాలకి, స్వస్థలాలకి చేరేటప్పుడు దాకా మీ మీ బాధ్యతలు తీసుకోండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. ఏమని? రాజాన సర్వ ఏవైతే ప్రీత్యాస్మాన్ సముపాగత. మన సంతోషం కోసం ఈ రాజులందరూ మన ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ ఉన్నారు ఇన్నాళ్ళు. మనకి సంప్రీతిని కలగజేశారు, సంతృప్తిని కలిగించారు. రాజసూయ యాగం దిగ్విజయంగా కలగటానికి వీళ్ళందరి యొక్క పాత్ర ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు నాయన తమ్ముళ్ళారా. ప్రస్థితా స్వాని రాష్ట్రాన్ని మామపృచ్ఛయ పరంతపాహ. మామపృచ్ఛయ, నన్ను నా ఆజ్ఞ తీసుకుని నన్ను అడిగి మరి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తున్నారు. కాబట్టి మీరేం చేస్తారు? అనువ్రజత భద్రంబో, వాళ్ళు సుఖంగా శుభంగా వెళ్ళేట్టుగా మీరు వాళ్ళని అనుసరించి వెళ్ళండి. అనువ్రజత అంటే అనుసరించి వెళ్ళడం. వాళ్ళని నగరం దాకా దింపిరండి, వాళ్ళ రాజ్యాల దాకా దింపిరండి క్షేమంగా. ఇది మన ఆద్యత అబ్బాయి అంటూ సోదరులైన నలుగురికి చెప్తున్నాడు. అనువ్రజత భద్రంబో విషయాంతం నృపోత్తమా. విషయాంతం, విషయాంతం అంటే వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు చేరుకునేదాకా సుఖంగా శుభంగా భద్రంగా భద్రం అంటే శుభకరమైనది. అట్లా మంగళకరంగా వాళ్ళు సుఖంగా వాళ్ళ ప్రయాణం సుఖంగా అయ్యేట్టుగా అక్కడ దాకా మీరు అనువ్రజత అనుసరించండి అని చెప్పి నలుగురు సోదరులకి ఆజ్ఞాపించాడు. చాలా మంచి అలవాటు అది. మనం ఏమన్నా వివాహాలకి మన కార్యక్రమాలకి చక్కగా పిలుస్తాము బొట్టు పెట్టి మరి, కానీ దింపేటప్పుడు మాత్రం ఈ పద్ధతి ఉండదు. వాళ్ళ దించి మరి జాగ్రత్తగా. కొంతమంది మెసేజ్ పెడతారు, వచ్చిన అందుకు ధన్యవాదాలు అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ మాత్రం పెడతాం మనం చివరికి. అది మన యొక్క స్థాయి. భ్రాతుర్వచన మాజ్ఞాయ పాండవా ధర్మచారిణ. ధర్మచారిణ అంటే ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు. ఎవరు? సోదరుడు ఈ నలుగురు. ఇక్కడ ధర్మం అంటే ఎవరు? సాక్షాత్తు ధర్మమే ధర్మరాజు యొక్క రూపాన్ని ధరించి ఉన్నది అక్కడ. అట్లాంటి ధర్మరాజు యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి చారిణ, ధర్మచారిణ, అడుగుజాడల్లో నడుచుకునే సోదరులు పాండవులు. భ్రాతుర్వచనమాజ్ఞాయ, ధర్మరాజు యొక్క ఆజ్ఞను శిరసా ధరించి యథార్హం నృపతీన్ సర్వాన్ అనేకైకం అనేకైకం సమనువ్రజన్. నృపతీన్ సర్వాన్ ఏకైకం ఏకైకం సమనువ్రజన్. ఏకైకం అంటే ఒక్కొక్కళ్ళు. నలుగురు సోదరులు ఒక్కొక్కళ్ళు అటువైపుగా ఈ దిక్కులో ఎవరు వెళ్తున్నారు, తూర్పు దిక్కులో ఎవరు వెళ్తున్నారు, దక్షిణ దిక్కులో ఎవరు వెళ్తున్నారు, వాళ్ళని అనుసరిస్తూ నలుగురు సోదరులు బయలుదేరారు. యథా అర్హం, వాళ్ళ అర్హతని బట్టిగా. ఎవరిని దింపాలి, ఎవరిని తోడు రావాలి, ఎవరి ముందు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి చూసుకుని మరి వాళ్ళు ఎలా చేయాలో అలా చేస్తున్నారు. దాంతో విరాయట అని పడింది, విరాట అని ఉండాలి. యా అనే అక్షరం అక్కర్లేదు. విరాట మన్వాయాత్ తూర్ణం దుష్టజుమ్న ప్రతాపవాన్. విరాట మహారాజు దుష్టజుమ్న ప్రతాపవాన్ విరాటమన్వాయాత్ తూర్ణం. ధనంజయో యజ్ఞసేనం మహాత్మానం మహారథం. విరాట మహారాజు దుష్టజమ్నుడు సాగరంపాడు. ధనంజయుడు యజ్ఞసేన మహారాజు. ధనంజయో యజ్ఞసేనం మహాత్మానం మహారథం. మహారథులైనటువంటి వాళ్ళని వీరులందరినీ కూడా సాగనంపాడు ధనంజయుడు. దాంట్లో భీష్మం చ ధృతరాష్ట్రం చ, భీష్ముడు ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వీరుల్ని ఏమన్నా మొదలైనటువంటి వాళ్ళు అంటే అటువైపు వెళ్లే వాళ్ళని భీమసేనుడు సాగనంపాడు. భీమసేనో మహాబల. ద్రోణంతు ససుతం, ద్రోణుడు అతని కుమారుడు, ససుతం అంటే అతని కుమారుడైన అశ్వత్థామ. ద్రోణంతు ససుతం వీరం సహదేవో యుధాంపతి. సహదేవుడు యుధాంపతి, ధనులో సేన బ్రహ్మాండమైనటువంటి ఆదితేరినటువంటి నేర్పరైనటువంటి సహదేవుడు ద్రోణాచార్యుడిని, ద్రోణసుతుడైనటువంటి అశ్వత్థామని సాగనంపాడు, అనుసరించి వెళ్ళాడు. నకులుడు నకుల సుబలం రాజన్ సహపుత్రం సమన్వయాత్. సుబలపుత్రుడు శకుని మామ, అలాగే వాళ్ళ మాతులుడు కూడా ఉన్నాడు, కర్ణుడికి రథసారథి శల్యుడు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రాజన్ సహపుత్రం అంటే వాళ్ళ యొక్క పుత్రులతో పాటుగా బంధువులతో పాటుగా వాళ్ళని అనుసరించుకుంటూ నకులుడు వెళ్ళాడు. ద్రౌపదేయా
ససౌభద్రాః పార్వతీయాన్ మహారథాన్. పార్వతీయాన్ అనే పదానికి అర్థం అక్కడ పర్వతరాజ రాజీలు ఎవరైతే ఉంటారో, పర్వతాలలో నివసించేటువంటి పర్వత ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలలో ఉండేవాళ్ళు, ఈ కాశ్మీరము, పంజాబు మొదలైనటువంటి ప్రాంతాలలో వాళ్ళందరినీ కూడా వాళ్ళని ద్రౌపదేయ అంటారు. అలాగే ద్రౌపది తనయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌభద్రా, సుభద్రా తనయుడైనటువంటి అభిమన్యుడు, ఇటు ద్రౌపది తనయులు, ఇటు సుభద్రా తనయుడైనటువంటి అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పార్వతీయాన్ మహారథాన్. ఆ పార్వతీయుల్ని, పంజాబ్ ప్రాంతం, హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇంకా దాటి వెళ్ళేటువంటి వాళ్ళని వీళ్ళు అనుసరించి సాగనంపారట. అన్వగచ్చం తథైవాన్యాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభ. యజ్ఞం పరిసమాప్తి చేసుకుని అలా వెళ్తున్నటువంటి క్షత్రియులని, క్షత్రియ ఋషభులు వాళ్ళని అనుసరించి జాగ్రత్తగా సాగనంపారు. ఇది సంస్కారం అంటే, సభ్యత అంటే. ఈ విధంగా ఏవం సుపూజితా సర్వే జగ్ముర్విప్రా సహస్రశ వేలాది మంది వచ్చినటువంటి ఈ అతిథులందరూ కూడా చక్కగా పూజించబడి అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు చేరుకున్నారయ్యా అని చెప్పారు. ఆ తర్వాత ఈ ద్వారకా నగరానికి వెళ్ళాలని సంకల్పించిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా బయలుదేరుతున్నాడు. అవి ఇంకొక 30 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపటి పాఠంలో చెప్తాను. అంతవరకు సెలవు. వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నివాసాలకి ఎలా వెళ్ళారు అనేది రాబోయే శ్లోకాలను మనం చెప్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.